హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు హెల్దీ హోమ్ మేడ్ నట్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రిజర్వేటివ్స్ లేకుండా, షుగర్ లేకుండా, సింపుల్గా క్లీన్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తా. కిడ్స్కే కాదండి, మనం కూడా యూస్ చేయొచ్చు ఈ నట్ పౌడరు. ముందుగా మీ ప్యాంట్రీలో ఉన్న నట్స్ అన్నీ 1 by 1 ఒక 1 కప్ కానీ 2 కప్స్ కానీ 1 by 1 తీసుకొని రోస్ట్ చేసుకోండి. అన్నీ ఒక్కసారి రోస్ట్ చేయొద్దు. 1 by 1 రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నేను వీడియోలో ఉన్న నట్స్ అన్నీ రోస్ట్ చేసుకున్నాను. ఇంకా నా దగ్గర పంప్కిన్ సీడ్స్ కూడా ఉన్నాయి. నేను అవి కూడా రోస్ట్ చేసుకున్నాను 2 కప్స్. నేను అన్నీ 2 కప్స్ చేసుకున్నాను, ఎందుకంటే నేను 2-3 months స్టోర్ చేసుకుంటా ఈ నట్ పౌడర్ని. ఫైనల్గా అన్నీ అయిపోయాక, చల్లారిపోయాక కరెక్ట్గా ఒక 1 కప్పు అంటే 1 కప్పు, అంతకన్నా ఎక్కువద్దు, 1 కప్పు మిక్సీలోకి తీసుకొని నేను వీడియోలో చూపించినట్టుగా పల్స్ చేయాలి. అస్సలు గ్రైండ్ చేయొద్దు, జస్ట్ పల్సే చేయాలి. పల్స్ చేస్తేనే మీకు అట్లా పొడి పొడిగా వస్తుంది. లేదు అంటే అందులో ఉన్న ఆయిల్ అంతా ఊజౌట్ అయిపోయి ఆయిల్ అయిపోతుంది. సో మీరు పొడి పొడిగా రావాలి అంటే పల్స్ బటనే యూజ్ చేయాలి, గ్రైండ్ చేయొద్దు అస్సలు. ఫైనల్గా అంతా అయిపోయాక మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనికి 4 కప్స్ నట్ పౌడర్కి నేను 1 కప్పు హెంప్ సీడ్స్ ఎక్కడైనా దొరుకుతాయి, మీకు కాస్కోలో కానీ ఎక్కడైనా దొరుకుతాయి. హెంప్ సీడ్స్ ఒక 1 కప్పు. సో 4 కప్స్ నట్ పౌడర్కి 1 కప్పు హెంప్ సీడ్స్, ఇంకా 1 కప్పు గ్రౌండ్ ఫ్లాక్స్ సీడ్ యూస్ చేస్తాను. గ్రౌండ్ ఫ్లాక్స్ సీడ్ మీ దగ్గర లేకపోతే ఫ్లాక్స్ సీడ్ని మీరు ఇందాకట్లాగా రోస్ట్ చేసుకొని దాన్ని కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ నా దగ్గర గ్రౌండ్ ఫ్లాక్స్ సీడ్ ఉందని గ్రౌండ్ ఫ్లాక్స్ సీడ్ వేసుకున్నాను. సో 4 కప్స్ నట్ పౌడర్కి 1 కప్పు హెంప్ సీడ్స్, 1 కప్పు ఫ్లాక్స్ సీడ్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్ జార్లో వేసి పెట్టుకోండి. మిగతాదంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇది అయిపోయాక ఫ్రిడ్జ్లో తీసి యూస్ చేసుకోండి. నేను అలానే చేస్తాను. ఈ పౌడర్ని ఒక్కటి అని చెప్పలేనండి, ఎన్ని ఐటమ్స్లోకి యూజ్ చేస్తానో, ఎన్ని రెసిపీస్లోకి యూజ్ చేస్తానో. ఫస్ట్ ఒకటి ఏంటంటే చియా పుడింగ్, దాంట్లోకి చేస్తాను. ఇంకా ఓవర్ నైట్ ఓట్స్లోకి యూజ్ చేస్తాను. స్మూతీస్లోకి పెడతాను. మా పిల్లలకి మిల్క్లో బాయిల్ చేసి ఒక 2 స్పూన్లు నట్ పౌడర్ వేసి అది చేసిస్తాను. ఇంకా స్మూతీస్కి ఇస్తాను. బాయిల్డ్ ఓట్స్లో కూడా ఇస్తాను. అప్పుడప్పుడు వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ లడ్డు తినాలనిపిస్తే దానికి జాగ్రీ పౌడర్ కానీ డేట్స్ కానీ యాడ్ చేసి నా డ్రై ఫ్రూట్ లడ్డు కూడా చేస్తాను. ఒక్కటని చెప్పలేనండి, అన్నిట్లలో యూజ్ చేస్తాను. నేను ఎవ్రీ 2 months 2 or 3 monthsకి నట్ పౌడర్ చేస్తూనే ఉంటాను. మా పిల్లలకైతే ఈ నట్ పౌడర్ వేస్తేనే వాళ్ళు ఓట్స్ కానీ చియా పుడింగ్ కానీ ఏదైనా తింటారు, లేకపోతే అస్సలు తినరు. దీనికి సినమన్ పౌడర్ కూడా యాడ్ చేసి అన్నిట్లలో వేసి ఇచ్చేస్తానండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ మీ పిల్లలు కూడా నచ్చుతారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.